పూరా లోకల్. మిత్రులారా, ఇంత చక్కటి కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ ఇస్తే 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు, ఇవాళ ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు మాకు కితాబు చెప్పినా పర్వాలే కానీ బీసీలకు ఇంత బాత్ర అవకాశం వచ్చినప్పుడు కనీసం హర్షం ప్రకటించే స్థాయిలో లేరు, అభినందన తెలిపే స్థాయిలో లేరు. 10 ఏళ్ళు మీరు బీసీల్ని వంచారు ముఖ్యమంత్రిగా, మీరు మీ పార్టీ. 33% రిజర్వేషన్ బీసీలకు ఉంటే 22% తీసుకొచ్చిన దుర్గతి మీ హయాంలో జరిగింది. మీ హయాంలో మీరు బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి అన్ని బిల్లులు సహకరించినారు. రాష్ట్రపతి ఎన్నిక, ఉపరాష్ట్రపతి ఎన్నిక, త్రిపుల్ తలాక్, ఆఖరికి రైతు వేకర్ చట్టాలకు కూడా సహకరించినారు. ఆ సమయంలో మీకు చిత్తశుద్ధి ఉండుంటే ఈ 42% కేంద్రాన్ని పంపి తీసుకునే అవకాశం ఉండే, మీకు మీరు మైత్రిలో ఉండే కేంద్ర ప్రభుత్వంతో. కానీ మీకు చిత్తశుద్ధి లేదు, సాధించలేకపోయినారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇంత విప్లవాత్మక నిర్ణయం తీసుకుంటే కనీసం హర్షం కూడా ప్రకటించే స్థితిలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. అంటే ఇంత అక్కస్సు, ఇంత విషము బీసీల మీద ఎందుకు? ప్రతిపక్ష నాయకుడు కనీసం కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది, బీసీలకు లాభం చేకూర్చే అంశం ఇది, మీ అందరికీ అభినందనలు కూడా చెప్పే స్థాయిలో లేరు. వాళ్ళ నాయకుడు చెప్పడు, మాజీ మంత్రులు చెప్పరు, టీఆర్ఎస్ నాయకులు ఎవరు చెప్పరు. చెప్పకపోగా అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అరే మీ బాధ్యత. ఆనాటి మాజీ బీసీ మంత్రులను అడుగుతా ఉన్నాను, మీరు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు కదా, ఇంత చక్కటి నిర్ణయం జరిగినప్పుడు ఎందుకు కనీసం హర్షం ప్రకటించే స్థాయిలో లేరా మీరు? అంత భయమా మీ నాయకుడు అంటే మీకు? ఒక్కరు కూడా దీన్ని గమనించలే, కనీసం హర్షం ప్రకటించలే. కడుపు నిండా విషం పెట్టుకుని కౌగులించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా ఓబీసీలు గ్రహిస్తూ ఉన్నారు. ఎన్లైటన్ అయ్యారు ఈ రాష్ట్రంలో బీసీలు. మా వాటా ఏదైనా అడిగే స్థాయికి వచ్చినారు. వీళ్ళు హర్షం ప్రకటించలే, కనీసం అభినందన తెలపలే. బీసీ సమాజానికి, కాంగ్రెస్ పార్టీకి మీరు చెప్పకుండా చెప్పలే, కానీ బీసీ సమాజానికన్నా కనీసం హర్షం ప్రకటించి అభినందన తెలిపే పరిస్థితుల లేకుండా పోయినారు. పూరా లోకల్.